సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను అందరికీ చాలా ముఖ్యంగా ఉపయోగపడే ఒక కాలింగ్ స్మార్ట్ వాచ్ గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. జనరల్గా మనకు జనరల్ స్మార్ట్ వాచెస్ అయితే చాలా ఉన్నాయి. ఇంచుమించు మనకు 5,000 నుంచి 7,000 వరకు అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే మీకు స్టార్టింగ్ అరౌండ్ 1,200 నుంచి మనకు స్టార్ట్ కావడం అయితే జరిగింది. కాకపోతే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎదురు చూసేది ఒక స్మార్ట్ వాచ్తో పాటు దాంట్లో కాలింగ్ ఫంక్షన్ ఉండాలని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. మరి యొక్క కాలింగ్ ఫంక్షన్ అనేది రెగ్యులర్ 1,500 2,000 పెడితే మనకైతే రావడం లేదు. సో దానికోసం మనం ఖచ్చితంగా అట్లీస్ట్ 5,000 రూపీస్ అయితే పే చేయాల్సిన సిచ్యువేషన్ అనమాట. కాకపోతే మరి 2,000 3,000లో నాకు కాలింగ్ ఫంక్షన్లు ఉండాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా 5,000 పెట్టి తీసుకోవాల్సిందేనా అంటే, సో అలాంటి వాళ్ళకు నేను ఈరోజు ఈ యొక్క వీడియోలో చూసినట్టయితే ఒక అద్భుతమైన బెస్ట్ బడ్జెట్, అది కూడా మనకు కొత్త స్మార్ట్ వాచ్ అయితే లాంచ్ చేశారు. అదే మనకు ఫైర్ నుంచి ఫైర్ బోల్ట్స్ నింజా కాలింగ్ అనే ఒక బడ్జెట్ రేంజ్ కాలింగ్ ఫంక్షన్తో వచ్చిన ఈ యొక్క స్మార్ట్ వాచ్ లాంచ్ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా మీ యొక్క బడ్జెట్ 3,000 రూపాయలు అయినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క స్మార్ట్ వాచ్ గురించి టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. ఈ యొక్క కాలింగ్ ఫీచర్స్ ఎలా ఉంటాయి, ఎలా లేదు, మళ్ళీ ఇదే కాక మనకు వేరే ఫీచర్స్ ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా లేదనేది ఈరోజు వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం. అక్కడ 3,000 బడ్జెట్లో చూసినట్టయితే కాలింగ్ ఫంక్షన్ ఫీచర్తో వచ్చే స్మార్ట్ వాచెస్ అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. రీసెంట్గా నేను ఒక వీడియో కూడా చేశాను. జియోని నుంచి జీ బడ్డీ స్మార్ట్ వాచ్ అయితే ఉందన్నమాట. అది కూడా మీకు 2,000 అంటే 2,999 రూపీస్, ఎగ్జాక్ట్ ప్రైస్ అంటే 3,000 రూపీసే ఉంది. అండ్ ఇప్పుడు నేను చెప్పిన స్మార్ట్ వాచ్ కూడా మీకు ఇంట్రడక్టరీ ప్రైస్ అని చెప్పేసి 3,000కే మనకైతే రానుందన్నమాట. సో ముఖ్యంగా కాలింగ్ ఫంక్షన్తో, అది కూడా మీకు బెస్ట్ బ్రాండ్తో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కాలింగ్ ఫంక్షన్తో ఒక స్మార్ట్ వాచ్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో ఆ యొక్క వాచ్ ఇప్పుడైతే తీసుకోవచ్చు. మీకు చూసినట్టయితే అది కూడా మంచి బ్రాండ్ గల స్మార్ట్ వాచ్ అనమాట. ఇంతకుముందు జియోని అంటే చాలామంది నమ్మేవారు అయితే కాదు. సో ఇప్పుడు చూసినట్టయితే ఈ యొక్క మనకు ఫైర్ బోల్ట్స్ అనేది నార్మల్ కంపెనీ అయితే కాదు, పెద్ద కంపెనీ యొక్క స్మార్ట్ వాచ్ బ్రాండ్ అనమాట. మరి డెఫినెట్గా ఈ యొక్క వీడియోని టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. మీకు దీంట్లో కాలింగ్ ఫీచర్స్ ఎలా ఉంటాయి, ఎలా లేదనేది ఖచ్చితంగా అయితే తెలుస్తుంది. సో బడ్జెట్లో వచ్చింది కాబట్టి దీని యొక్క వాచ్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయో కూడా నేను ఈరోజు ఈ యొక్క వీడియోలో దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్ ప్రకారం దీని యొక్క రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఫ్రెండ్స్, దానికంటే ముందు ఈ యొక్క వీడియో ఒక 200 లైక్స్తో టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో ప్లీజ్ కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే నేను అమెజాన్ అయితే ఓపెన్ చేశాను. మీరు అమెజాన్లో ఓపెన్ చేసినా సరే, ల్యాప్టాప్ అయినా సరే, మొబైల్ అయినా సరే ఇదే చూపిస్తుంది. మీకు ముఖ్యంగా అమెజాన్ స్పెషల్స్ అనే కేటగిరీలో మనకు ఈ యొక్క ఫైర్ బోల్ట్స్ నింజా కాలింగ్ అనే స్మార్ట్ వాచ్ మనకు లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ ముఖ్యంగా చూసినట్టయితే ఫస్ట్ మనకు విరాట్ కోహ్లీ మన యొక్క క్యాప్టెన్ ఫోటో అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు బ్రాండ్ అంబాసిడర్గా. ఇక్కడ చూసినట్టయితే మెయిన్ ఫీచర్ అయితే దీంట్లో మనకు బ్లూటూత్ కాలింగ్ అనే ఫంక్షన్ అయితే ఇచ్చారు. సో ఒకసారి దీనిపైన వాచ్ అయితే చూపిస్తాను చూడండి. ఇదే ఆ యొక్క వాచ్ నింజా కాలింగ్ అని ఉంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే జస్ట్ 2,999 రూపీస్, కేవలం 3,000 రూపాయలకే రావడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన సేల్ ఏదైతే ఉందో ఈ నెల 23rd నుంచి మనకైతే ప్రారంభం కానుందనమాట. ఇంకా రేపులో ఎల్లుండి యొక్క వాచ్ మీకు సేలింగ్లోకి అయితే రాబోతుంది. సో అందుకోసమే నేను 2 days బిఫోర్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఫస్ట్ డే ఫంక్షన్ చూసినట్టయితే దీంట్లో మేజర్ హైలైట్ ఫంక్షన్ ఈ యొక్క బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే పిక్చర్లో గమనించండి, మీకు ఇక్కడ వాయిస్ అంటే కాలింగ్ ఏదైతే ఉందో మీకు కట్ చేసేకి ఉంది, ఎట్ ది సేమ్ టైం రెస్పాండ్ అయ్యేకి కూడా ఉంది, ఎట్ ది సేమ్ టైం మ్యూట్ చేయడానికి కూడా యొక్క ఫంక్షన్స్ అయితే ఇచ్చారు. తర్వాత మనం ఎంతసేపు మాట్లాడడం, ఎంతసేపు లేదనేది ఇక్కడ మనకు టైమింగ్ కూడా ఇచ్చారు. అండ్ ఎవరి పేరుతో మనకు వాచ్ అంటే ఈ యొక్క ఎవరు కాల్ చేస్తున్నారు అనేది కూడా మీకైతే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో చూపించడం అయితే జరుగుతుంది. సో డెఫినెట్గా కాలింగ్ ఫంక్షన్ అయితే చాలా బాగా ఉంది. అండ్ దీని యొక్క డిజైన్ గమనించినట్టయితే కంప్లీట్గా ఇక్కడ చూసినట్టయితే మనకు కర్వ్ డిస్ప్లేతో అయితే ఉంటుందన్నమాట స్లైట్లీ. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు పవర్ బటన్ అయితే ఇచ్చారు. అండ్ కింద చూసినట్టయితే విరాట్ కోహ్లీ యొక్క సిగ్నేచర్ అయితే ఉంది. సో ఒక బడ్జెట్లో మీకు మంచి కాలింగ్ ఫంక్షన్ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఈ యొక్క వాచ్ అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క మరొక అదర్ ఫంక్షన్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మీకు 1.69 ఇంచ్తో వచ్చిన ఫుల్ టచ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. జనరల్గా మనకు డిస్ప్లే సైజ్ వచ్చేసి 1.3 ఇంచో 1.4 ఇంచో ఇస్తూ ఉంటారు అనమాట. కాకపోతే ఇది మనకు కాలింగ్ ఫంక్షన్ వాచ్ అయినప్పటికీ డిస్ప్లే సైజ్లో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా 1.7 ఇంచ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. ముఖ్యంగా మీకు పెద్ద సైజ్ డిస్ప్లే కావాలనుకున్న వాళ్ళు కూడా ఇక వాచ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ దీంట్లో చూసినట్టయితే ఇక రెజల్యూషన్ 240x280px రెజల్యూషన్ అయితే ఇచ్చారు. సో చూడడానికి మీకు రెక్టాంగిల్ షేప్లో అయితే చాలా అమోఘంగా కనిపించడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో మనకు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. అండ్ ఆ తర్వాత
దీంట్లో ఏమేమి చేయొచ్చు అంటే దీంట్లో ఈ యొక్క కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో సేవ్ కాంటాక్ట్స్ కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది, సేవ్ కూడా చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం క్విక్ డయల్ ప్యాడ్ అయితే ఇచ్చారు, అంటే మీరు మొబైల్ని ముట్టుకోకుండానే ఈ యొక్క వాస్తవనే మీరైతే ఇతరులకి కాల్ అయితే చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం కాలింగ్ హిస్టరీ కూడా ఉందన్నమాట, అంటే ఎవరు కాల్ చేశారు ఎవరు లేదనేది మీరు తర్వాత తీరిగ్గా అయితే చూసుకోవచ్చు. సో ఈ యొక్క ఫంక్షన్ కూడా ఇందులో అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ దీంట్లో చూసినట్టయితే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఎస్పీ వాటరింగ్ మానిటరింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ అనేది మీకు క్యాల్కులేట్ చేసి చూపించడం అయితే జరుగుతుంది. సో దానికోసమే ఇక్కడ వచ్చేసి మనకు సెన్సార్ అయితే ఇచ్చారు కదా, మనకు గ్రీన్ లైట్ అయితే కనిపిస్తుంది. ఇది ఎప్పుడైతే మనం చేతికి వియర్ చేస్తామో అప్పుడు మనకు క్యాల్కులేట్ చేసి మనకు ఎస్పీ మానిటరింగ్ సిస్టమ్ ఏ రేంజ్లో ఉన్నది, అంటే ఏ రేంజ్లో ఉండేది అనేది మనకు క్లారిటీగా చూపిస్తుంది. అండ్ దీని యొక్క స్ట్రాప్ డిజైన్ అయితే గమనించండి, మనకు కంప్లీట్గా క్లాసిక్ స్టైల్ స్ట్రాప్ అయితే ఇచ్చారు. సో దీన్ని మీరైతే చేంజ్ చేసుకోవచ్చు, మీకు ఫ్యాషన్ టైపు యాపిల్ లుక్ గల స్ట్రాప్ కావాలన్నా అది కూడా మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఇంటర్చేంజబుల్ అనమాట, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ నెక్స్ట్ దీంట్లో చూసినట్టయితే మీకు వచ్చేసి ఒక మానిటరింగ్ సిస్టమ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్, సో ప్రతి ఒక్కటి మనం మీకు అయితే చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మనకు హార్ట్ రేట్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అలాగే కిందికి వస్తే మనకు స్లీప్ మానిటరింగ్ అయితే ఇచ్చారనమాట, అంటే మనం ఎంతసేపు నిద్రపోయాం, ఎంతసేపు ఎక్కువగా ఉన్నాం అనేది కూడా ఈజీగా మీకైతే ఇక్కడ రియల్గా మీకు క్యాలిక్యులేట్ చేసి ఈజీగా చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే రెస్ట్ఫుల్ అని ఇచ్చారు, కంప్లీట్గా 8 అవర్స్ ఉన్నాయి, 3 అవర్స్ 30 మినిట్స్ రెస్ట్ఫుల్, లైట్ వచ్చేసి 3 అవర్స్ అని ఉంది, అంటే మనం ఎంతసేపు నిద్రపోయాం అనేది, అది ఈవెన్ మనం గాఢ నిద్రలో కూడా ఎప్పుడు జారుకున్నాం అనేది సహా మనకు చూపించడం అయితే జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనకు మెడిటేటివ్ బ్రీతింగ్ అండ్ మెన్స్ట్రువల్ రిమైండర్ అయితే ఇచ్చారు. ఇది మనకు ఉమెన్స్కి పనికొస్తుంది, రీసెంట్గా మనకు మెన్స్కి కూడా వర్క్ కావడం అయితే జరుగుతుంది. అండ్ మరొక హైలైట్ దీంట్లో మనకు వాయిస్ అసిస్టెంట్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీరు కేవలం ఈ యొక్క వాయిస్ని, అంటే ఈ యొక్క వాచ్ని ముట్టుకోకుండానే మీరు వాయిస్తో అయితే కంట్రోల్ చేయొచ్చు. ఏమేమి కంట్రోల్ చేయొచ్చు అంటే మీరు ఈ యొక్క కాలింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ చూపిస్తున్నారు కదా, కాల్ అనుష్క కావచ్చు, లేకపోతే మీ యొక్క ఫ్రెండ్స్ కాల్ రవినో, లేకపోతే కాల్ స్నేహనో ఈ రకంగా ఉంటుంది, లేకపోతే కాల్ శ్రేయనో, సో ఈ రకంగా మీరైతే కాల్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మ్యూజిక్ కంట్రోల్ కూడా మీరు త్రూ వాయిస్ కమాండ్ ద్వారా అయితే చేయొచ్చు, ప్లే మ్యూజిక్ అని, అండ్ ప్లే నెక్స్ట్ సాంగ్, ప్లే ప్రీవియస్ సాంగ్, ఈ రకమైన ఫీచర్ కూడా ఇచ్చారు. ఇది ఒక మేజర్ అద్భుతమైన ఫీచర్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ దీంట్లో స్పోర్ట్స్ మోడ్స్ విషయానికి వస్తే 30 అయితే ఇచ్చారు. జనరల్గా ఏ 15 16 అయితే ఇచ్చి ఉండేవాళ్ళు, కాకపోతే దీంట్లో మీకు కొంచెం తక్కువ స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఇచ్చారు. దాంట్లో కూడా మీకు టెన్నిస్ ఉంది, రన్నింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ ఉంది, తర్వాత ఫుట్బాల్, స్విమ్మింగ్ కూడా ఉంది, గోల్ఫ్ కూడా ఉందన్నమాట. సో మ్యాక్సిమం ప్రతి ఒక్కటి అయితే ఇచ్చారు. సో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కూడా పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే స్ట్రాంగ్ బ్యాటరీ లైఫ్ అయితే ఇచ్చారనమాట. వీళ్ళు క్లైమ్ చేసింది ఏమంటే 5 days బ్యాటరీ వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ దీని యొక్క మ్యాక్సిమం బ్యాటరీ కెపాసిటీ కూడా మీకు 260 mAh బ్యాటరీ అయితే ఇచ్చారనమాట. ఇదే 260 mAh బ్యాటరీ మీకు వితౌట్ కాలింగ్ ఫంక్షన్ ఉన్నట్టయితే మీకు డెఫినెట్గా 12 days బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. కాకపోతే ఇది మనకు కాలింగ్ ఫంక్షన్తో వస్తుంది కాబట్టి దీనికి కొంచెం తక్కువ బ్యాటరీ లైఫ్ అయితే రావడం జరుగుతుంది అనమాట, 5 days వరకు రావడం అయితే జరుగుతుంది. అండ్ మీకు స్టాండ్ బై మోడ్లో మాత్రం మీరు ఏ మాత్రం వాచ్ని యూజ్ చేయకుండా ఎలా ఉండేది అలాగే పెడితే మీకు 20 days వరకు స్టాండ్ బై టైం అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క నోటిఫికేషన్ విషయానికి వస్తే మనకు కాలింగ్ ది నోటిఫికేషన్ వస్తుంది, స్మార్ట్ నోటిఫికేషన్ అంటే ఇక మెసేజెస్ కావచ్చు, తర్వాత వాట్సాప్కి సంబంధించిన కావచ్చు, ప్రతి ఒక్కటి లైన్కి కావచ్చు, టాక్ కావచ్చు, ప్రతి ఒక్కటి మీకు సోషల్ మీడియాతో వచ్చే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు త్రూ మెసేజ్ ద్వారా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చాలామంది కోరుకునేది ఏమంటే గేమ్స్ అనమాట. జనరల్గా ఏదైనా డిస్ప్లే పెద్దగా ఉంటే దాంట్లో గేమ్స్ ఆడాలని కోరుకుంటారు, కాకపోతే దీంట్లో పబ్జీ, ఫ్రీ ఫైర్ ఇలాంటివి అయితే ఏమీ అయితే సపోర్ట్ చేయదు. కేవలం చిన్న చితక గేమ్స్ ఉంటాయి కదా, అలాంటి గేమ్స్ కూడా దీంట్లో మనకు ఇన్బిల్ట్గా రావడం అయితే జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ కోసం ఇక్కడైతే కనిపిస్తుంది చూడండి, ఒకటి వచ్చేసి యంగ్ బర్డ్ అని ఉంది, తర్వాత థండర్ బ్యాటిల్ షిప్ అని ఉంది. సో ఈ రకమైన గేమ్స్ అయితే ఉంటాయి. అఫ్కోర్స్ మనమైతే ఆడంలేండి, కాకపోతే ఇన్బిల్ట్ గేమ్స్ అయితే ఇచ్చారు. ఇవి తీసి వేరే ఫీచర్ ఇచ్చినా బాగా ఉండేది, ఎందుకంటే ఎవరు యూజ్ చేయరు కాబట్టి ఇది వచ్చేసి పెద్దగా యూస్ఫుల్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ఒక నాబ్ అయితే ఇచ్చారనమాట. సో ఈ యొక్క నాబ్తోనే మీరు ఈ యొక్క స్మార్ట్ వాచ్ని యాక్సెస్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు IP67 వాటర్ రెసిస్టెంట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నారు కదా, కంప్లీట్గా అయితే వాటర్ రెసిస్టెంట్ అనమాట. ఈజీగా మీరు చేతులు వాచ్ని తొడుక్కొని చేతులు కడుక్కున్నా సరే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు. అట్ ది సేమ్ టైం రెయిన్తో కూడా ఈ యొక్క వాచ్ని ఈజీగా సర్వైవ్ కావడం అయితే జరుగుతుంది. సో ముఖ్యంగా వాటర్లో కొంచెం స్విమ్మింగ్ ఇలా చేసినా సరే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అలాగని చెప్పేసి అస్తమానం నీళ్ళలో ముంచితే తప్ప ఈ యొక్క వాచ్ కూడా చెడిపోయే అవకాశాలు కూడా అక్కడ లేకపోలేదు. సో డెఫినెట్గా కొంచెం చూసి అయితే వాడుకోండి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అయితే మీకు వాచ్ అయితే ఈజీగా వాటర్ నుంచి సర్వైవ్ కావడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మల్టిపుల్ వాచ్ ఫేసెస్ అయితే ఇచ్చారు. కాకపోతే ఎగ్జాక్ట్గా ఎన్ని ఇచ్చారు అనేది వీళ్ళైతే మనకు చెప్పలేదు. కాకపోతే ఇక్కడ చూసినట్టయితే ఇంచుమించు ఈ రకమైన ఫోటో అబ్జర్వ్ చేసి చూసినట్టయితే నాకైతే ఒక 100 వాచ్ ఫేసెస్ ఉంటాయని అనిపిస్తుంది. సో నాకైతే వాచ్ ఫేసెస్ అయితే చాలా బాగా ఉన్నాయి. సో డెఫినెట్లీ మీరు డైలీ ఒకటి పెట్టినా ఒకవేళ 100 ఉన్నట్టయితే మీకు 3 months వరకు, మోర్ దాన్ 3
మంత్స్కి డైలీ ఒకటైతే ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్మార్ట్ ఫ్యూచర్ విషయానికి వస్తే దీంట్లో మీకు డిస్ప్లే తెలిసింది కదా, ఫుల్ టచ్ డిస్ప్లే 1.7 ఇంచ్ అయితే ఇస్తారు. అండ్ అలాగే మీకు సెడెంటరీ రిమైండర్ కూడా ఉంటుంది. అండ్ ఏదైతే బ్రైట్నెస్ ఉంటుందో ఈ యొక్క బ్రైట్నెస్ ఎక్కువ పెట్టడం ద్వారానే మనకు ఏదైనా కాలింగ్ ఫంక్షన్ స్మార్ట్ వాచ్ కావచ్చు, రెగ్యులర్ స్మార్ట్ వాచ్ కావచ్చు, ఎక్కువ బ్యాటరీ లైఫ్ అయితే కన్సూమ్ చేస్తుంది. కాకపోతే దీంట్లో అడ్జస్ట్ బ్రైట్నెస్ ఫ్యూచర్ ఇచ్చారు కాబట్టి మీకు బ్యాటరీ లైఫ్ మరింత బాగా రావాలని వీళ్ళు అడ్జస్ట్ బ్రైట్నెస్ కూడా మీరైతే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ డ్రింక్ వాటర్ రిమైండర్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి ఫ్లాష్ లైట్ కూడా ఇచ్చారనమాట. సో ముఖ్యంగా చూసినట్టయితే రాత్రుల పూటలో మీకు అయితే ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ చూస్తున్నట్టయితే మనకు వెదర్ అప్డేట్స్ వస్తాయి, కెమెరా కంట్రోల్ కూడా చేసుకోవచ్చు, అలారం స్మార్ట్ వాచ్ కూడా ఉంటుంది, ఇది రెగ్యులరే ఇంకా. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఫైర్ బోల్ట్స్ విన్నర్ ఆఫ్ నయా భారత్ ఎస్ఎంఈ అవార్డ్స్ 2021 ఫర్ ఎడిటర్స్ చాయిస్ స్టార్ట్అప్ ఆఫ్ ద ఇయర్ అని ఉంది. సో మేబీ ఇది ఇంట్రడక్టరీ ప్రైస్ కావచ్చు, మేబీ తర్వాత దీని యొక్క ప్రైస్ పెంచే అవకాశం అయితే ఉంది. సో స్మార్ట్ వాచ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మీకు మేజర్గా ఒక బడ్జెట్ రేంజ్లో మంచి కాలింగ్ ఫంక్షన్తో మంచి బ్రాండ్ గల స్మార్ట్ వాచ్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు ఈ యొక్క వాచ్ అయితే తీసుకోండి. అండ్ ఈ యొక్క వాచ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. కాకపోతే ఫస్ట్ సేల్ మనకు ఈ నెల February 23rd నుంచి మనకైతే ప్రారంభం కానుంది. సో ఎనీహౌ ఓవరాల్గా చూసుకుంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఈ యొక్క స్మార్ట్ వాచ్ గురించి. లేదు మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలిపోయినాయని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అక్కడి నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై ఫర్ నౌ.